ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. అందరూ కూడా మీరు కింద స్థాయిలో ఏ విధంగా పనిచేస్తారో ఆ కష్టం విలువ మనకు తెలుసు. ఒక ఆదివారం ఉండదు, ఒక సెలవు రోజు ఉండదు, ఒక పండుగ ఉండదు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం ఏదైనా కూడా మనం ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం. ఆ కష్టానికి గుర్తింపు అంటే రేపటి నుంచి కూడా మనం చేసే సేవలన్నీ కూడా రేపటి నుంచి అవన్నీ కూడా ఫోటోలు తీసి రేపు జరిగే కార్యక్రమాలు కూడా అట్లా డిస్ప్లే చేసి ఎవరైతే మంచి కార్యక్రమాలు మండలాల్లో చేశారో వాళ్ళని గుర్తించి వాళ్ళకు కూడా సర్టిఫికేట్లు ఇవ్వడం కానీ వాళ్ళకి ప్రశంసా పత్రాల ద్వారా వాళ్ళని సన్మానించడం, మనకి ఆగస్టు 15కి జనవరి 26కి ఏ విధంగా ఇస్తారో అలా రెవెన్యూ డేలో కూడా వాళ్ళందరినీ కూడా గౌరవించే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా 4/3/2024 GOMS నెంబర్ 81 ద్వారా ఈ గత ప్రభుత్వం ఏదైతే ఉందో రెవెన్యూ రోజుని 20వ తారీఖుని రెవెన్యూ డేగా గుర్తిస్తూ మనకి ఆ రోజు సర్క్యులర్ ఇచ్చింది. అప్పటి నుంచి ఈ ప్రభుత్వం కూడా అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో చేయమని సర్క్యులర్ ఇవ్వడం కూడా జరిగింది. ఒక మంచి పండుగ వాడడంలో అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రెవెన్యూ డే ఘనంగా నిర్వహించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా 56 లక్షల రూపాయల బడ్జెట్ కూడా కేటాయించింది. అసలు ఏ డిపార్ట్మెంట్కి కూడా ఎవరు, అదేవిధంగా ప్రతి జిల్లాకు కూడా కలెక్టర్లకు ఇచ్చారు. 2 లక్షల రూపాయలు బడ్జెట్ కూడా ఈ రెవెన్యూ డేని చేయమని కూడా కేటాయించినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రెవెన్యూ అసోసియేషన్ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మేము పిలిచిన వెంటనే అందరూ వచ్చి చక్కగా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మళ్ళీ నేను మాట్లాడతాను. ఇప్పుడు ఎవరైతే అతిథులు వచ్చారో వాళ్ళందరినీ కూడా 2 నిమిషాలు